అందరికీ నమస్కారం. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో 20వ శ్లోకం. యత్రో పరమతే చిత్తన్ నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఈ ధ్యానయోగం వలన సాధకుడికి కలిగే ప్రయోజనాల గురించి వివరించాడు పరమాత్మ. ధ్యానం చేయడం వలన మనసు నిగ్రహింపబడుతుంది. దాని వలన మనసు శుద్ధి పొంది తన అసలు రూపమైన ఆత్మను దర్శిస్తుంది. అప్పుడు యోగికి పరమశాంతి సుఖము కలుగుతాయి. అదే మానవ జీవిత లక్ష్యం. కేవలము నిర్మలమైన పరిశుద్ధమైన మనసుంటే చాలదు, దానికి తోడు జ్ఞానం కూడా అలవడాలి. అంతకుముందు శాస్త్రములు చదివి గురువుల బోధనలు విని ఆర్జించిన జ్ఞానమును నిర్మలమైన ప్రశాంతమైన మనసుకు బోధించాలి. అప్పుడే మనసు జ్ఞానమును చక్కగా అలవరుచుకుంటుంది. మనసు బుద్ధి ఒకటవుతాయి, జ్ఞానవంతమవుతాయి. అలా కాకుండా ప్రాపంచిక విషయంలో మునిగి తేలుతున్న సమయంలో మనసుకు జ్ఞానబోధ చేస్తే అది వినదు. ఒకవేళ విన్నా సగం వింటుంది, సగం వినదు. ఉదాహరణకు, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో ఉన్నా సత్సంగంలో ఉన్నా మన మనసు మాత్రం ఎక్కడో విహరిస్తుంటుంది. ఇంటి విషయాల గురించో, ఆఫీస్ విషయాల గురించో, లేక మనకు ఇష్టమైన విషయాల గురించో ఆలోచిస్తూ ఉంటుంది. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. గీతోపన్యాసములు చెవులు వింటాయే గాని మనసుకు ఎక్కవు. అక్కడక్కడా విన్నా అర్థం కావు. కాబట్టి మనసు నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడే దానికి జ్ఞానబోధ చేయాలి. అంటే ముందు మనం గురువులు చేసే జ్ఞానబోధలను శ్రద్ధగా విని ఇంటికి పోయి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసుకు ఎక్కించాలి. అంటే మననం చేయాలి. అప్పుడు మనం నేర్చుకున్న జ్ఞానం మనసుకు పడుతుంది. తర్వాత మనసుతో ఆత్మను దర్శించాలి.